హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. నేను ఈరోజు మంచి ఒక ట్రెడిషనల్ పప్పు చూపిస్తానండి. పాతకాలం నాటి పప్పు అనమాట. ఇది చాలా బాగుంటుంది. అసలు నేను చిన్నప్పుడు తినేదాన్ని. ఆ టేస్ట్ నాకు అలా గుర్తుండిపోయింది. అది మీకు షేర్ చేద్దామని చూపిస్తున్నాను ఈరోజు. దీన్ని ఉప్పు కారం పప్పు అంటారండి. ఏం లేదు, కారము అంటే పచ్చిమిర్చి వేస్తాము, కారం వేయము, సాల్ట్ ఉల్లిపాయ, అందుకని దాన్ని ఉప్పు కారం పప్పు అంటాం అనమాట. ఈరోజు మీకు కుండలో చేసి చూపిస్తానండి. నేను ఈ గ్లాస్తో గ్లాస్ తీసుకున్నాను పప్పు. ఒక అరగంట ముందే నానబెట్టాను. పప్పు కడిగి నానబెట్టుకున్నాను. పప్పు తీసుకున్నాను కదా, 2 గ్లాస్ నీళ్ళు తీసుకుంటాను. 2 గ్లాస్ నీళ్ళు తీసుకున్న పొయ్యి ఆన్ చేస్తున్నాను. 10 మినిట్స్లో ఉడికిపోద్ది. 10 మినిట్స్ పడుతుంది. మూత పెట్టేసుకుందాము. పప్పు ఉడికేలోపు మీకు ఏం కావాలో చూపిస్తాను. ఒక 4 ఆనియన్స్ పెద్ద ముక్కలు కోసుకున్నానండి, లావుగా కోసుకున్నాను. కరివేపాకు ఒక గుప్పిడు సన్నగా కట్ చేసేసాను. పచ్చిమిర్చి ఒక 10, కొత్తిమీర కొంచెం, పోపుకి వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు సామాను. 10 మినిట్స్ అయిపోయింది. ఇది ఉడికిందో లేదో చూద్దాం. మూడొంతులు ఉడికిపోయింది. ఇప్పుడు ఈ టైంలో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు ఒక స్పూను కలిపేసుకున్నాం మొత్తం. ఇది మొత్తం మెత్తగా ఉడకకూడదండి, కొంచెం పలుకు పలుకుగానే ఉండాలి. మెత్తగా ఉడికితే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. కొంచెం పలుకు పలుకుగానే ఉండాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు అలాగే కనపడాలి. సిమ్లో పెట్టేసుకొని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుందాం. మినిట్స్ అయిపోయింది. ఉడికిందో లేదో చూద్దాం. మూత తీసి ఉడికిపోయింది. పప్పు ఇలా ఉండాలి, బద్దలు బద్దలుగా, ఎక్కువ మెత్తగా ఉడకకూడదు. 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. మీరు చేసుకున్న దాన్ని బట్టి మీ టేస్ట్కి బట్టి మీరు వేసుకోండి. అయిపోయింది. దీనికి పోపు పెట్టేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకుందాం, ఎండుమిర్చి, కరివేపాకు. వేసిపోయింది. పప్పులో కలిపేస్తాను. అసలు గుమాయించి కొడుతుంది స్మెల్ పప్పు. ఈ పద్ధతిలో నేను చెప్పినట్టు ఈ పద్ధతిలో చేసుకొని చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కుండలో పప్పు ఉడుకుతుంటేనే ఇంత మంచి వాసన వస్తుందండి. అసలు నేను వేసుకున్న అన్ని ఉప్పు కారం అన్నీ నాకు సరిపోయినాయి. దీన్ని ఉప్పు కారం పప్పు అంటారు. మీరు ఒకసారి చేసి చూడండి, ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఆ టేస్ట్. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో వస్తానండి మీ ముందుకి. మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను. నేను పాతకాలం పద్ధతిలో చూపిస్తాను. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి.